మాత్రమే దివ్యావతారులు భూమి మీదకి వస్తూ ఉంటారు. ఈ విషయం చాలా మందికి తెలుసు, కానీ ఎప్పుడు వస్తారనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు బాబా వారు రాసిన గ్రంథం దివ్య గ్రంథం, మామూలు గ్రంథం కాదండి. అది 64 సంవత్సరాల అకుంఠ దీక్షతో మెడిటేషన్లో, సైలెన్స్ అండ్ మెడిటేషన్లో పోయి ఆ సౌండ్ వేవ్స్ మెడిటేషన్లో సౌండ్ వేవ్స్ కలెక్ట్ చేసి తిరిగి ప్రకృతి పరంగా ఉన్నప్పుడు ఆ గ్రంథాన్ని మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఆ గ్రంథమే దివ్య గ్రంథం. అది ఆ టేబుల్ మీద ధర్మదేవత పక్కనే ఉందన్నమాట. అది అందులో లేదంటే ఏమీ లేదు. ఎందుకంటే నేను 72 నుంచి బాబా వారు నాకు తెలుసు. హిందుస్థాన్ జింక్లో నేను ఇంజనీర్ ట్రైనింగ్గా పనిచేస్తున్నప్పటి నుంచి కూడా బాబా వారు తెలుసు. అప్పుడు బాబా వారు ఎవరితో మాట్లాడేవారు కాదు. ఎప్పుడు సైలెన్సే. నాకు చాలాసార్లు నేను వెళ్ళి విసిగిపోయాను. ఏంటి బాబా వారు మౌనంలో ఉంటారు, ఎప్పుడు కూడా ఏమి మాట్లాడరు, ఇక్కడ ఈయన పిచ్చి అయినా ఈయన దగ్గరికి వచ్చి మనం చేసేది ఏంటి అంటే, అప్పట్లో నేను బాగా యంగ్ అనమాట, జస్ట్ 20 years బాయ్. నేను అప్పుడు ఏం తెలియదు, కానీ తర్వాత తెలిసింది నాకు. వాడు ఇన్ని సంవత్సరాలు ఏంటంటే అకుంఠ దీక్షతో మన కోసం చూడండి గ్రంథమే దివ్య గ్రంథం. అది ఆ దివ్య గ్రంథంలో లేదంటే ఏమీ లేదు. సృష్టి క్రియేషన్ ఎవరికి ఏం తెలియదు, ఎంతమంది చెప్తుంటారు ఇది అని చెప్పేసి. ఆ అవ్యక్తమైన భాషని వ్యక్తం చేసి గ్రంథంలో మనం ఉంచడం జరిగింది. అందులో సృష్టి రహస్యమే కాదు, సృష్టి మెయింటెనెన్సే కాదు, తర్వాత కాలజ్ఞానం కూడా ఏ విధంగా సృష్టి ఎండ్ అయిపోతుంది కూడా అందులో ఉంది. ఇక చాలా మంది తక్కువ మంది చదివారు ఆ పుస్తకాన్ని. ఆ అవ్యక్తమైన భాషను వ్యక్తం చేయడం బాబా గారు తాలూకు ఇది. ఇప్పుడు ఏమైతే బాబా గారు మనకి 2 రోజుల సందేశం ఇచ్చారో అదే సందేశాన్ని ఫైనల్గా మనం తిరిగి పుట్టకూడదు. మనకి జన్మ అన్నాడే కూడా మనకి మనసే కారణం కాబట్టి, ఈ మన జన్మ పరంపరలో మనం పుట్టి కష్టాలు అనుభవిస్తున్నాం కాబట్టి తిరిగి పుట్టకుండా ఉండడానికే బాబాజీ ఇక్కడికి వచ్చారు. ఈ సిద్ధాంతాన్ని ప్రపంచ మానవాళికి బాబాజీ చేస్తున్నారు. అంచేత ఇది జన్మరహస్యం కావాలంటే బాబాజీ చెప్పినటువంటి గుణారాగం తీసుకుని మీరు గుణాలను రహితం చేసుకుని తిరిగి పునర్జన్మ ఉండకూడదు. మీ పాపాలు మాకు ఇవ్వండి చెప్పేసి ఏ మహాత్ముడు చెప్పలేదు. ఎవరన్నా వింటే చెప్పండి నాకు ఒకసారి. మీ పాపాలు నాకు ఇవ్వండి, మీరు పాపరహితులు కండి, తిరిగి మనం పుట్టకూడదు, పుట్టి నరకం అనుభవిస్తాము అని చేయాలంటే ఈ గుణారాగాన్ని, బాబాజీ గుణారాగాన్ని, ఈ ఓంకార నాదాన్ని మీరు పట్టించి తిరిగి ఏంటంటే మీరు పుట్టకుండా ఉండేటందుకు ప్రయత్నం చేయమని చెప్పేసి నేను అందరినీ కోరుతున్నాను. జై జ్యోతి జగజ్యోతి.